నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడైతే రైస్ రెసిపీ అండి. ఏంటా అని చూస్తున్నారా? కొబ్బరన్నమే, కానీ కొంచెం వెజిటబుల్స్తో కలిపి క్యాలీఫ్లవర్ కొబ్బరన్నం. మీరు కావాలనుకుంటే ఇలాగే క్యారెట్ తురుముతోనూ అలాగే క్యాబేజ్తోనూ కూడా చేసుకోవచ్చు. మనకి నచ్చిన వెజిటబుల్స్ రైస్తో బాగుంటాయి అనుకున్న వాటిని ఇలా కొబ్బరన్నం చేసినట్లుగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా మంచి లంచ్ బాక్స్ రెసిపీగా, కూర విడిగా అన్నం విడిగా అన్నీ పెట్టుకునే బదులుగా ఇలా అయితే ట్రై చేసి చూడండి. పోషకాలన్నీ మీ సొంతం అవుతాయి. మరొకసారి ట్రై చేద్దామా? ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ రైస్ కోసం అండి. ఇక్కడ క్యాలీఫ్లవర్ అలాగే కొబ్బరి అన్నం కూడా. నేను పచ్చి కొబ్బరితో మనం రైస్ చేస్తాం కదా, ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కొబ్బరి అన్నంతో తింటే బోర్కో అనిపిస్తున్న వాళ్ళకి ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసి చూడండి. నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. ఒక కప్పు, పెద్ద కప్పు వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. రైస్ క్వాంటిటీ ఎలా అయితే ఉందో దానికి కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఈక్వల్గా తీసుకునే వాళ్ళకైనా సరే ముక్కలు పంట కింద పడుతూ సూపర్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి వచ్చేసి నేను కొబ్బరి చిప్పలో సగం చిప్ప తీసుకున్నాను. అలాగే ఇందులోకి పచ్చి కారం, పచ్చిమిరపకాయలు 4, అల్లం 1 ఇంచ్, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి మొత్తం కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, చివర్లో వేయడానికి కొత్తిమీర కొంచెం, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. ఇక్కడైతే నేను తాలింపు పెట్టుకోబోయే ముందే 1 కప్ వరకు రైస్ అయితే ఉడికించి పెట్టేసుకున్నానండి. నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ జీడిపప్పు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం ఎర్రగా రావాలి మనకి. ఇక్కడ చూడండి, కొంచెంగా ఎరుపుడాలుగా వచ్చేటప్పుడే వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇవి నేను గార్నిష్ కోసం వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా. ఇక్కడ తాలింపు అంతా వేగిపోయి ఆవాలంతా చిటపటమంటూ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ ముక్కలకి తగినట్టే వేస్తున్నానండి నేను, రైస్కి తగినట్లుగా ఇందులో వేయట్లేదు. పచ్చి ముక్కలే వేసుకోవాలి. కొంచెం ఆవిరి మీద ఉడికించినా లేదా కొద్దిగా నీళ్ళల్లో ఉడికించి వేసినా మనకి వాటర్ ఫ్లేవర్ అనేది ముక్కలతో నవిలేటప్పుడు తెలుస్తుంది. అందుకే నేను ఇక్కడ డైరెక్ట్గా తాలింపులో వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, క్యాలీఫ్లవర్ చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ముక్క చక్కగా కట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడే నేను రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీంతో పాటుగా కొబ్బరి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, మొత్తం కూడా రైస్తో కలిపేస్తున్నాను.
ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము మొత్తం వేసేసుకున్నాను. మీకు కానీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసాను, ఇప్పుడు రైస్లో వేసాను కాబట్టి సరిపోతుంది. మీకు టాస్ చేసుకోగలిగే వీలుంటే టాస్ చేసుకోవచ్చు. రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే మరీ కొంచెం కదండి, ఇక్కడ మనకి ఫ్లేవర్కి తగినట్లుగానే ఉండాలి, కొబ్బరికి సరిపోయినట్లుగానే టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కూడా వేస్తే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకోబోయే ముందు జీడిపప్పు వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మరి క్యాలీఫ్లవర్ కొబ్బరన్నం రెడీ అయిపోయింది. మరి ఒట్టిగా కొబ్బరన్నం చేసుకునే బదులుగా ఇలా క్యాలీఫ్లవర్తో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.